వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2023 డిసెంబర్ 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు 6,47,000 మంది భక్తులకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి నిర్దేశించిన సమయంలోనే సంతృప్తికరంగా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించామన్నారు. దర్శించుకున్న భక్తులతో పాటు అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య గతం కంటే పెరిగిందని చెప్పారు. భక్తులు క్యూలైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేశామన్నారు. 10 రోజుల కలిపి వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించి మొత్తం 19,255 టికెట్లు జారీ చేశామని, 18,578 మంది హాజరు కాగా 677 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. దాతలకు బ్రేక్ దర్శనానికి సంబంధించి ఆన్లైన్లో మొత్తం 6,858 టికెట్లు బుక్ చేసుకున్నారని, 6,388 మంది హాజరు కాగా 470 మంది గైర్హాజరయ్యారని వివరించారు. శ్రీవాణి దాతలకు మొత్తం 20,000 ఎస్సీడీ టికెట్లు జారీ చేశామని, 19,083 మంది హాజరు కాగా 913 మంది గైర్హాజరయ్యారని తెలియజేశారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి మొత్తం 2.25 లక్షల టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకున్నారని, 197,524 మంది హాజరు కాగా 27,476 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు మొత్తం 4.23 లక్షలు మంజూరు చేశామని, 3,24,102 మంది హాజరు కాగా 90,850 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. అదేవిధంగా ఈ 10 రోజులకు కలిపి 40.2 కోట్లు హుండీ కానుకలు అందాయని, 17.81 లక్షల మంది అన్నప్రసాదాలు, 35.6 లక్షల మంది లడ్డూ ప్రసాదాలు స్వీకరించారని, 2.14 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని ఈవో తెలియజేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఈవో సమాధానమిస్తూ అలిపిరి పాదాల మండపం వద్ద గల రాతి మండపం కూలిపోయే స్థితికి చేరుకుందని, దీని పునర్నిర్మాణానికి సంబంధించి భారత పురావస్తు శాఖకు పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదని తెలిపారు. నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ గోడ కూలిందని, దీనికి సంబంధించి పురావస్తు శాఖకు లేఖలు రాసినా స్పందించడం లేదని చెప్పారు. రాతి మండపాలు, ఆలయాల పునర్నిర్మాణానికి సంబంధించి టీటీడీలో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణ విభాగం ఉందని, ఇక్కడ నిపుణులైన స్థపతులు ఉన్నారని వివరించారు. ఎస్వి శిల్ప కళాశాల ఆధ్వర్యంలో ఎంతోమంది నిపుణులు తయారవుతున్నారని, వీరు విగ్రహాల తయారీతో పాటు చక్కగా ఆలయాలు నిర్మించగలరని తెలియజేశారు. ఇటీవల జమ్మూ కశ్మీర్, వైజాగ్, హైదరాబాద్, ఒడిషా, కన్యాకుమారి, సీతంపేట, రంపచోడవరం ప్రాంతాల్లో అత్యంత సుందరంగా రాతి కట్టడంతో ఆలయాలు నిర్మించామని వెల్లడించారు. అలిపిరి నడక మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత, ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించినప్పుడు వెంటనే భక్తులను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖకు 3.5 కోట్లు అందించామని, దీంతో అత్యాధునిక ట్రాప్ కెమెరాల కొనుగోలుతో పాటు ఇతర చర్యలు చేపడతారని చెప్పారు. మీడియా సమావేశంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, వీజీఓ శ్రీ నందకిషోర్, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి పాల్గొన్నారు.